నేను మీ కంబాల శ్రీనివాసరావు. గోకవరంలో ఈ రోజున దళిత సమాజం నుంచి యువకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ప్రతిరోజు కూడా వాలీబాల్ గేమ్స్ ఆడుకుంటారు. సంజయ్ నగర్లో ఆడుతున్నారు వీళ్ళందరూ. సంజయ్ నగర్లో వాళ్ళు వాలీబాల్ ఆడుతుంటారు. ఈ యువత యొక్క క్రీడోత్సాహాలు చూసిన తర్వాత వీళ్ళందరూ ఒక చిన్న ఫెసిలిటీ అడిగారు. మేము ఈ నెట్ అవి కొనుక్కోవడానికి, బాల్స్ అవి కొనుక్కోవడానికి మాకు ఫెసిలిటీ కలగజేయించుకో అడిగారు. అది నేను ఎప్పుడు కూడా దళితులకి మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తూ, మైనారిటీ వర్గాలకి దళితులకి ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తూ, ఎటువంటి కుల విచక్షణ లేకుండా, అది ఎవరైనా కానీ కుల విచక్షణ లేకుండా క్రీడా స్ఫూర్తి అందరిలోనే ఉండాలి. అది కులంతో సంబంధించింది కాదు. అది ఎవరు కూడా కుల రాజకీయాలు ఇక్కడ అంటకట్టకండి. అది సో ఇది దళితులకు సంబంధించి నేను ఎప్పుడు సంక్షేమంలో, దళితులకు చేసే సంక్షేమంలో నేను ఎప్పుడు కూడా మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తాను. వాళ్ళు వాలీబాల్ ఆడుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు అడిగారు. ఆ ఏర్పాట్లకు సంబంధించి ఎంత అవుతుందని చెప్పి నేను రవిని అడిగాను. రవిని కాంటాక్ట్ చేశాడు. వరసాల ప్రసాద్ గారు ఎవరైతే దళిత నాయకుడు ఉన్నాడో వారి కుమారుడు వరసాల రవి. సో నన్ను కాంటాక్ట్ చేశాడు. ఈ పిల్లలందరూ యువత ఆధ్వర్యంలో నా దగ్గరికి వచ్చి మొట్టమొదటిసారిగా ఇచ్చాడు. నేను ఆయనకి ఇస్తానని చెప్పాను. సో దాని ప్రకారం ఈ రోజున 28,000 రూపాయలు ఈ వాలీబాల్ కోర్టుకు సంబంధించిన ఏదైతే ఫెసిలిటీ కావాలో అది క్రియేట్ చేసుకోవడానికి 28,000 రూపాయలు కావాలని చెప్పి ఆ బడ్జెట్ వేశారు. అది ఈ రోజు నేను అందజేస్తున్నాను మీ అందరికీ కూడా. మీరు క్రీడా స్ఫూర్తితో బాగా ప్రాక్టీస్ చేస్తూ టోర్నమెంట్స్ అవి నిర్వహించి మీ సత్తా చూపించుకుంటూ ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. రైట్.